హరే కృష్ణ. అభిమానం కానీ మనలో ఉంటే అది మనకి సత్కర్మ చేయనివ్వదు, మనకి సత్కర్మ చేయనిదన్నమాట. భగవంతుడి నుంచి మనల్ని దూరంగా తీసుకొని వెళ్ళిపోతుంది అన్నమాట. భక్తి కూడా చేయనీదు. మరి ఈ అభిమానం ఎక్కడి నుండి వస్తుంది? ఈ అభిమానం అనేది వ్యక్తిలోకి ఎక్కడి నుంచి వస్తుంది? కుంతి మహారాణి ఈ అభిమానం ఎక్కడి నుండి వస్తుందో కుంతి మహారాణి శ్రీమద్ భాగవతం 1వ స్కందం 8వ అధ్యాయం 26వ శ్లోకంలో చెప్తుందన్నమాట. జన్మ ఐశ్వర్యా శృతి శ్రీభి రేదమాన మదాపుమాన్ నైవర్హత్యాభిదాతుం వే తమకించన గోచర తమకించన గోచర. ఈ అభిమానం అనేది ఎక్కడి నుండి వస్తుంది? ఈ అభిమానానికి మూలం ఏంటి? ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? అభిమానం అనేది ఏ దుకాణాల్లో అమ్మరు కొనుక్కొని తెచ్చుకోవడానికి, ఏ షాపింగ్ మాల్లో అమ్మరు కొనుక్కొని తెచ్చుకోవడానికి. మరి ఈ అభిమానానికి మూలం ఏంటి? ఈ అభిమానం ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? దానికి సమాధానం కుంతి మహారాణి శ్రీమద్ భాగవతంలో చెప్తుంది అనమాట. జన్మ ఐశ్వర్య శృతి శ్రీభే వేదమాన మద ఉమాన్. అభిమానానికి మొట్టమొదటి మెట్టు జన్మ. ఉన్నత కుటుంబంలో జన్మ తీసుకుంటే అభిమానం వస్తుంది. అందరికీ అభిమానం రావాలని కాదు, ఇక్కడ అభిమానం రావచ్చు అనే కుంతి మహారాణి ఇండికేట్ చేస్తుంది అన్నమాట, సూచిస్తుంది. ఉన్నత కుటుంబంలో జన్మ తీసుకుంటే అభిమానం వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఐశ్వర్య, ధనము, సంపద ఇలాంటివి ఉంటే అభిమానం వచ్చే అవకాశం ఉంటుంది, అభిమానం వస్తుందన్నమాట. శృత అంటే పెద్దగా విద్య, పెద్ద పెద్ద డిగ్రీలు ప్రాప్తించడము, ఐఏఎస్, ఐపీఎస్ పెద్ద పెద్ద పోస్టు పొజిషన్లు స్వీకరించడము. ఈ శృత అనేది పెద్దగా విద్య, పెద్ద పెద్ద డిగ్రీలు ప్రాప్తించే ఎవరైతే ప్రాప్తిస్తారో వాళ్ళకి అభిమానం వచ్చే అవకాశం ఉంటుంది, అభిమానం వస్తుంది. జన్మ ఐశ్వర్య శృత శ్రీభి. శ్రీ అంటే ధనం అన్నమాట. శ్రీ అంటే ధనము. ధనం అయితే ఎక్కువగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి అభిమానం వస్తుంది. 4 రూపాయలు జోబీలో ఉంటే, జోబీలో కూడా ఉండవసరం లే, 4 రూపాయలు జోబీలో డబ్బులు ఉండవసరం లే, 4 రూపాయలు జోబీలో కాదు బ్యాంకులో ఉంటే చాలు, అది చూసి అభిమానం వస్తుందన్నమాట. ఆ వ్యక్తి నేల మీద నడవడు, నేలకి 2 అడుగులు పైన నడుస్తాడన్నమాట. అందుకని ఇక్కడ జన్మ ఐశ్వర్య శృత శ్రీభి. ధనం అంటే అభిమానం వస్తుంది. నేల మీద నడవడు ఆ వ్యక్తి, ఆకాశం మీద నడుస్తాడన్నమాట. కుంతి మహారాణి చెప్తున్నాను. ఈ అభిమానాలన్నీ ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని జడంగా మార్చేస్తుంది. ఈ అభిమానాలన్నీ ఏదైతే కుంతి మహారాణి చెప్తుందో, ఈ అభిమానాలన్నీ ఒక వ్యక్తికి తన హృదయాన్ని జడంగా మార్చేస్తుంది.
కరుణ లేని హృదయంగా తయారు చేస్తుంది. దానికి కారణము అభిమానము. జన్మ ఐశ్వర్య శృతి శ్రీవే. అందుకని కుంతి మహారాణి ప్రార్థన చేస్తుంది, ఏ కృష్ణ, నాకు ఉన్నత కుటుంబం వద్దు, ధనం కూడా ఎక్కువ వద్దు, మంచి విద్య కూడా వద్దు, జన్మ ఐశ్వర్య శృతి శ్రీభి వేదమాన మద పుంస. నాకు ఏమీ వద్దు, నా ధనం నా జనం నా సుందరి కవితం. నాకు ధనము వద్దు, నాకు ఎక్కువ అందం కూడా వద్దు, నాకు ఐశ్వర్యం వద్దు, నాకు మంచి పోస్ట్ పొజిషన్ కూడా వద్దు. ఒకవేళ నాకు ఇవ్వాలనుకుంటే దుఃఖాన్నే ఇవ్వు. ఏ కృష్ణ, నాకు ఇవ్వాలనుకుంటే నాకు దుఃఖాన్నే ఇవ్వు. ఇవన్నీ ఇన్ని సంపదలో ఉన్న వ్యక్తి భగవంతుడిని నిన్ను ఎప్పుడు కూడా స్మరించలేడు. నీవు వాళ్ళకి ఎప్పుడు కూడా గుర్తుకు రావు. అభిమానం, ఎందుకంటే దానికి కారణం అభిమానం, గర్వము. నిన్ను దూరం చేసే ఐశ్వర్యం నాకు వద్దు, నాకు ఇవ్వాలనుకుంటే దుఃఖాన్ని ఇవ్వు. ఎందుకంటే దుఃఖంలో ఉన్నవాడే నిన్ను గుర్తిస్తాడు, కష్టంలో ఉన్నవాడే నిన్ను గుర్తిస్తాడు. అందుకనే నాకు దుఃఖాన్ని, కష్టాన్ని ఇవ్వు. ఒకవేళ నాకు ఇవ్వాలనుకుంటే దుఃఖాన్ని ఇవ్వండి. అంతేగాని నాకు ఇలాంటి జన్మ వద్దు, ఇలాంటి విద్య వద్దు, నిన్ను దూరం చేసే ఐశ్వర్యం ఏదైనా సరే నాకు వద్దు. నీకు దగ్గర చేరేది ఏదైనా ఉంది అది దుఃఖము. దుఃఖంలోనే మీరు నన్ను గుర్తుకొస్తారు, మీరు నాకు గుర్తుకొస్తారు. సుఖంగా ఉన్న వాళ్ళు ఎంతమంది భగవంతుడిని స్మరణ చేస్తున్నారు? భగవంతుడి స్మరణ భక్తి చేయాలంటే దుఃఖం అనే స్థితిలో ఉండాలన్నమాట. ఆనందంగా ఉండేవాడు ఎప్పుడు భగవంతు స్మరణ చేయలేడు. ఆనందంలో భగవంతుడిని మర్చిపోతాడనమాట. దుఃఖంలో ఉన్నప్పుడే భక్తి పాసిబుల్ అవుతుంది. అందుకని కుంతి మహారాణి, ఏ కృష్ణ, నువ్వు ఏదైనా ఇవ్వాలనుకుంటే నాకు దుఃఖాన్ని ఇవ్వు. దుఃఖంలో మీ దర్శనం, దుఃఖంతో మీ స్మరణ చేస్తాను, మీ స్మరణ చేసిన తర్వాత మీ దర్శనం అవుతుంది. మీ దర్శనం అయిన తర్వాత భవతో దర్శనం యత్ స్వత్ అపునర్ భవ మదర్శనం. కుంతి మహారాణి ఏం చెప్తుంది? మీ దర్శనం అయిన తర్వాత భవతో దర్శన యత్ సత్ అపున భవ మద్దర్శనం. మళ్ళా ఈ జన్మ మృత్యు యొక్క దర్శనము నాకు ఉండదు. ఎందుకు? మీ దర్శనం పొందిన తర్వాత జన్మ మృత్యు యొక్క దర్శనము నాకు లభించదు. అందుకనే నాకు కేవలము దుఃఖాన్ని ఇవ్వు. సుఖంగా ఉన్న వాళ్ళు నిన్ను ఎప్పుడు కూడా తెలుసుకోలేరు, నిన్ను ఎప్పటికి కూడా తెలుసుకోలేరు. సుఖంగా ఉన్న వాళ్ళకి ఏదైతే ఇన్ని ఐశ్వర్యం కుంతి మహారాణి చెప్తుందో, జన్మ ఐశ్వర్య శృతి శ్రీభి, వీళ్ళందరూ కూడా భగవంతుని తెలుసుకోలేరు. అలాగని కాదు, ఇవన్నీ ఉన్నా కొంతమంది తెలుసుకోగలరు, కొంతమంది తెలుసుకోలేరు. ఎక్కువగా తెలుసుకోలేని స్థితి ఇక్కడ కుంతి మహారాణి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ ఉంటే అభిమానం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగని కాదు అందరూ అభిమానంగా ఉంటారని కాదు, అభిమానం వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఎందుకు మనం ఇలాంటివన్నీ కోరుకోవాలి? భగవంతుడిని దూరం చేసేది, భగవద్భక్తిని దూరం చేసే ఐశ్వర్యము మనం ఎప్పుడూ కోరుకోకూడదు. భగవంతుడు మనకు దగ్గర అయ్యేది ఏదైనా మనం కోరుకోవాలి. కష్టమైనా సరే, దుఃఖమైనా సరే భగవంతుడి దగ్గర అవుతాము, అదే కోరుకోవాలి. ఎందుకంటే కృష్ణుడు మనకు దుఃఖం ఇచ్చాడంటే కృష్ణుడు మన గురించి ఆలోచించాడు. ఈరోజు గోలోకంలో ఉంటూ తన నిజ ధామంలో ఉండి ఎంతో ఆయన బిజీగా ఉంటాడు. అలాంటి బిజీలో ఉండి కూడా మనకి దుఃఖములు ఇచ్చాడంటే మన కోసం ఆ వైకుంఠ ధామంలో భగవంతుడు మన గురించి ఆలోచించాడు. ఆలోచించి బట్టే కదా మనకు దుఃఖం వచ్చింది. ఈ విధంగా భావించి సుఖమయంగా భగవంతు భక్తి చేయాలన్నమాట. అది
దుఃఖ భావంలోనే అవుతుంది. సుఖంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా భగవద్భక్తి కుదరదు, అది ఇంపాసిబుల్. భక్తి దుఃఖం యొక్క స్థితిలోనే అవుతుందన్నమాట. చిత్రకేతు మహారాజు ఉదాహరణ తీసుకుంటే, చిత్రకేతు మహారాజు జీవితంలో ఎంతో సుఖంగా ఉన్నాడు. 1,000,000 మంది భార్యలు, అనేక భార్యలతోని ఎంతో ఆనందంగా గడుపుతున్నాడు. తర్వాత కలగ నారద మహర్షి యొక్క కృప ద్వారా, అంగీర నారద ఋషి యొక్క కృపతోని ఒక పుత్రుడు కలిగాడనమాట. నారద మహర్షి చెప్పాడనమాట, భక్తి చేయవయ్యా, భక్తి చేయవని. భక్తి అని చేయడానికి అనుకూల స్థితి లేదు అక్కడ. చిత్రకేతు మహారాజుకి అనుకూల స్థితి లేదు. ఏంటిది? చాలా ఆనందం, భోగ విలాసంలో నిమగ్నుడై ఉన్నాడనమాట. అందుకని నారద మహర్షి, అంగీర ఋషి ఇద్దరు కలిపి భక్తి చెయ్యి అంటే ఆయన వినిపించుకోలే. ఆ సమయంలోని పుత్రుడు లేడు, నాకు సంతానం లేరు అని ఇదే చింతన చేశాడు, కానీ భక్తి కోసం ఆలోచించలేదు. అంగీర ఋషి ద్వారా, నారద మహర్షి ఋషి ద్వారా ఒక పుత్రుడు ప్రాప్తిచ్చాడనమాట చిత్రకేతు మహారాజు. కాలక్రమంగా మృత్యు చెందాడు. చిత్రకేతు మహారాజు శోక సముద్రంలో మునిపోయాడు. మళ్ళా అంగీర నారద మహర్షులు ఇద్దరు వచ్చారు. అప్పుడు భక్తి తత్వం చెప్పగానే భక్తి అవలంబించాడు. ఎవరు? చిత్రకేతు మహారాజు. హృదయం కోమలత ఉండాలంటే దుఃఖ యొక్క స్థితిలోనే ఒక మనుషుడు హృదయం కోమలంగా ఉంటుంది. ఐశ్వర్య భావంలో ఉన్నప్పుడు కుంతి మహారాణి ఈరోజు ఏదైతే చెప్పిందో, ఇన్ని ఐశ్వర్యాలు, జన్మ ఐశ్వర్య, శృతి శ్రీభి, ఇవన్నీ ఐశ్వర్యాలు ఒక వ్యక్తికి వచ్చినప్పుడు అభిమానం, అహంకారం వస్తుంది. హృదయము కఠోర స్థితిలో అయిపోతుంది. మరి కఠోరంగా ఉన్నప్పుడు, హార్ట్గా భూమి ఉన్నప్పుడు భక్తి అనే విత్తనం వేస్తే మొలకెత్తుతుందా? మొలకెత్తదు. ఎప్పుడు హృదయం కోమలత ఉండాలి. అంటే హృదయం అనే భూమి కోమలంగా ఉండాలి. అలాంటి కోమలం సున్నితమైన భూమిలోనే భక్తి అనే విత్తనం నాటితే ఆ భక్తి, ఆ బీజం అనేది అంకురం వికసిస్తుంది. ఈ సిద్ధాంతం మనం తెలుసుకోవాలన్నమాట. ఇది మనం తెలుసుకోవాలి. అందుకని కుంతి మహారాణి దుఃఖాన్ని కోరుకుంటుంది. హరే కృష్ణ.